హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజు అయితే శ్రీకాకుళం దగ్గర నుంచి ఉన్నటువంటి నరసన్నపేట అయితే వచ్చాము. నరసన్నపేట అనగానే అందరికీ గుర్తొచ్చేది నోరూరించే అప్పడాలు. సో అటువంటి అప్పడాల తయారీ కంపెనీకి అయితే వచ్చాము. అయితే ఒక చిన్న కుటీర పరిశ్రమ పెట్టుకుంటూ 10 మందికి ఉపాధి కల్పిస్తూ సో ప్రతి ఒక్కరికి కూడా రుచికరమైనటువంటి అప్పడాలు అందిస్తున్నటువంటి పరిశ్రమకి అయితే వచ్చాము. ఒక్కసారి అప్పడాలు ఎలా తయారు చేస్తున్నారు ఏంటి కూడా చూసేద్దాం. నాతో పాటు వచ్చేయండి. నరసనపేట అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది స్నాక్స్, అందులో అప్పడాలు ఒకటి. సో అటువంటి రుచికరమైన అప్పడాలు తయారు చేస్తూ చాలా మంది దగ్గర భలే టేస్ట్ ఇస్తున్నారు. అసలు ఎలాగా ఈ అప్పడాల తయారీ ఏంటి మా ప్రేక్షకులకు ఒకసారి? ఇది మిషన్ సార్. పిండి వేస్తాం దీంట్లో. పిండి, కారం, మిరపకాయలు, తర్వాత సోడా అవన్నీ మిక్సింగ్ చేసి ఏ కల్చర్ కూడా వేరే వేయకుండా ఓన్లీ నార్మల్ నేచురల్గా అప్పడాలు తయారు చేస్తాం సార్. మా దగ్గర క్వాలిటీ ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి సార్. తయారు చేసే విధానం ఇలా ఉంటుంది. సొంత మిషన్స్ కనబడుతున్నాయి. సో ఒకసారి మిషన్స్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. అక్కడ సార్ ఇది వాయి వేసే మిషన్ సార్. ఇది ఇందులో పిండి వేస్తాం. పిండి, కారం సార్, సోడా వేసి ఇంగువ వేస్తాం సార్. ఇంగువ కాస్ట్ 20,000 సార్. మంచి నెంబర్ 1 క్వాలిటీ వేస్తాం సార్ ఇంగువ. ఇది దీంట్లో వేసి మిక్సింగ్ అనేది బయటకు తీసి దీంట్లో వేసి పేడిస్తాం సార్. పేడింపు 4 సార్లు వేస్తాం సార్. క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది. పేడింపు ఎంత బాగా వేస్తే అంత క్వాలిటీ వస్తుంది సార్. ఇలా ఇక్కడ తర్వాత నెక్స్ట్ దీంట్లో మళ్ళీ పేడింపు వేసిన తర్వాత దీంట్లో సీట్ పెట్టి దీని నుంచి రన్నింగ్ చేసి దాంట్లో అచ్చు కొడతారు సార్. దాని నుంచి రద్దెక్కితే దాని బిల్ల ఓపెనింగ్ అయిన తర్వాత అలా పంపుతారు సార్. సో మరి ఇక్కడ టేస్ట్ రావడానికి ముఖ్య కారణం ఏంటి? కారణం అంటే ఇంగువ ఫ్లేవర్ సార్. ఇంగువ పప్పు అనేది క్వాలిటీ వాడుతాం సార్. నెంబర్ 1 నువ్వులు, షార్టెక్స్ నువ్వులు వాడతాం సార్. తర్వాత వరిపిండి వచ్చి బ్రాండెడ్ వాడతాం సార్, లలిత బ్రాండ్. అన్ని బ్రాండెడ్ వాడతాం కాబట్టి క్వాలిటీ సూపర్గా ఉంటుంది సార్. సో సుమారు ఇక్కడ మీ ఈ పరిశ్రమలో ఎంతమంది పనిచేస్తారు? మా దగ్గర 20 మంది చేస్తున్నారు సార్. స్టాఫ్ ఉపాధి 20 మందికి ఇస్తున్నాం. ఇంకా ఇవ్వాలని యాక్సెప్ట్ చేస్తున్నాం సార్. సో ఈ అప్పడాలు ఇక్కడ తయారైన అప్పడాలు ఎక్కడెక్కడ వరకు మీరు సప్లై చేస్తారు? మేము ఒక 4-5 జిల్లాల వరకు ఇస్తాం సార్. అంటే ఎవరికి కావాలంటే వాళ్ళు ఫోన్ చేసి మాకు రిఫర్ చేస్తారు. మా ఫోన్ నెంబరు, మా డీటెయిల్స్ అన్నీ కార్డు మీద ఉంటాయి సార్. వాళ్ళు చేసేటప్పుడు మేము వాళ్ళకి రిఫరెన్స్గా బస్సులకి వాటికి ట్రావెలింగ్ చేసి ఇస్తాం సార్. ఆంధ్ర గారు వెంకటేష్, అందపరపు వెంకటేష్ గారు మాకు 20 మందికి తగినట్టు పని ఇస్తున్నారు. మాది కరజాడ గ్రామము. అక్కడి నుంచి ఒక 10 మంది స్టాఫ్ వస్తున్నాము. మా కుటుంబంకి సహకరిస్తాను అతనేని. రోజువారీ కూలి మాకు ఇస్తారు. రోజు పని చేసుకుంటాం. ఉదయం 9 గంటలకు వస్తాం, సాయంత్రం 5:30 వరకు ఉంటాము. 5:30 తర్వాత క్లోజ్ చేసి వెళ్ళిపోతాము. అదే ఇక్కడ ఎన్నప్పుడలా రోజుకి 500 కేజీల వరకు తయారు చేస్తామండి. అవి వాయిల్ లెక్క వేస్తాము. వాయికి 20 కేజీలు, 24 కేజీల లెక్క వస్తాయి. అలాగే 500 కేజీల లెక్క తయారు చేసి బయటికి పంపిస్తాం. మాది కరజాడ గ్రామం. ఇక్కడ గుల్మన్పేటలో అప్పడాలపేటలో ఉపాధికి వస్తున్నాం. మా ఓనర్ గారు వెంకటేష్ ఆ 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇక్కడ అప్పడాలు నెంబర్ 1 క్వాలిటీ చాలా బాగానే ఉంటాయి. మేము రోజువారీ ఉపాధి 500 కేజీ పైగా చేస్తాము. ఇవన్నీ నెంబర్ 1గా చేస్తారు. అన్ని పిండి, నువ్వులు, అన్నీ అప్పడాలు బాగానే, నువ్వుల అప్పడాలు, పిండి అప్పడాలు, జీలకర్ర అప్పడాలు అన్నీ తయారవుతాయి. చూశారు కదా. సో ఈ నరసనపేట గ్రామంలోనైతే ఒక చిన్న కుటీర పరిశ్రమ పెట్టుకొని అప్పడాలు ప్రతి ఇంట్లో కూడాను అవసరమైనటువంటి అప్పడాలను తయారు చేస్తూ చుట్టుపక్కల జిల్లాలు మొత్తానికి సప్లై చేస్తూ ఔరా అనిపించుకుంటున్నటువంటి ఈరోజు ఈ యజమాని అయితే వీళ్ళకి ఉపాధి ఇవ్వడమే కాకుండాను మరో 10 మందికి కూడాను అవకాశాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా ముందుకు అడుగులు వేస్తున్నారు. అయితే ఈయన ఆదర్శంగా తీసుకొని చాలామంది యువత కూడా ముందుకు వస్తున్నారు. సో అటువంటి ఒక చక్కటి పరిశ్రమ అయితే ఈరోజు మీకు చూపించాను కదా. థ్యాంక్ యూ, సుమన్ టీవీ.